ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ నీట్ 2026 ఫలితాలలో మరోసారి సంచలనం. శుక్రవారం విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డైరెక్టర్లు రాయల సతీష్ బాబు మరియు ఈగా భరణి కుమార్లు మాట్లాడుతూ అత్యున్నత స్థాయి ఫలితాలతో విద్యారంగంలో మరో మైలురాయిని నెలకొల్పింది. ఈ ఏడాది అకాడమిక్ విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్ 237 సాధించి ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. అంతేకాదు ప్రస్తుత ర్యాంకుల అంచనాల ప్రకారం 122 మంది విద్యార్థులు ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఐఐటి ఫౌండేషన్ లేని సాధారణ విద్యార్థులను సైతం అత్యున్నత ర్యాంకులు సాధించే స్థాయికి తీర్చిదిద్దడం మా ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రత్యేకతగా నిలిచిందని, అకాడమీ విద్యార్థులు మార్కులు 500 పైన 4, 450 పైన 30 మందికి, 400 పైన 107 మందికి మరియు గవర్నమెంట్ కోటాలో సీట్లు దాదాపుగా 122 మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ డైరెక్టర్లు తెలిపారు. అంకిత భావంతో కూడిన బోధన, శాస్త్రీయ శిక్షణ, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో ఈ అసాధారణ విజయాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. వరుసగా అత్యుత్తమ నీట్ ఫలితాలను నమోదు చేస్తూ మా ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రముఖ మెడికల్ కోచింగ్ సంస్థగా మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది అంటూ మీడియా ముఖంగా తెలియజేశారు. నమస్కారం అండి. డాక్టర్స్ మెడికల్ అకాడమీ పైన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళొకసారి డాక్టర్ మెడికల్ అకాడమీ ఫుల్ఫిల్ చేసింది, దాన్ని నిజం చేసింది. యాక్చువల్గా డాక్టర్స్ మెడికల్ అకాడమీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే 2025లో పేపర్ డిఫికల్టీగా వచ్చినప్పుడు కార్పొరేట్ కాలేజీతో సహా మిగతా కాలేజీలో సీట్ల నెంబర్ తగ్గితే మన దగ్గర సీట్ నెంబర్ పెరిగింది. 2026లో కూడా పేపర్ బాగా డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మేజర్గా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో కూడా సీట్లు తగ్గినాయి. కానీ మన దగ్గర మాత్రం అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మనకు 122 గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లను మనం డాక్టర్ మెడికల్ అకాడమీ సాధించింది. ఈ 122 అన్నది కూడా మనం లాస్ట్ ఇయర్ కంటే 30 మార్క్స్ ఎక్కువ పెట్టుకొని చేస్తుంది. యాక్చువల్గా అంత ఉండదు, ఇంకా తగ్గుతుంది, కట్ ఆఫ్ తగ్గుతుంది. మనం ఎక్కువ మార్కులు పెట్టుకుని చేస్తున్నాం. రేపు బయట ఎటువంటి నెగటివ్ కామెంట్స్ రాకుండా ఉండడానికి చేస్తున్నాం అన్నట్టు. ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే అది 140 వరకు కూడా రీచ్ అవుతుంది. అయితే మనం పేపర్ యాడ్స్లో చూస్తుంటాం కొన్ని పెద్ద పెద్ద కాలేజీలు, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, రాజస్థాన్లో ఉన్న కాలేజీలు కానీ 500 సీట్స్, 700 సీట్స్, 900 సీట్స్ అని ఇస్తారు. కానీ మా దగ్గర యాక్చువల్గా నీట్కు 2026లో నీట్ ఎగ్జామ్కి అపీర్ అయిన స్టూడెంట్స్ జస్ట్ 307 స్టూడెంట్స్, 307 విద్యార్థులు మాత్రమే నీట్ ఎగ్జామ్ రాశారు. అందులో తక్కువలో తక్కువ ఎక్కువ కట్ ఆఫ్ పెట్టుకొని చెప్తున్న మార్క్ కూడా 122 గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్స్. అంటే మనకు అరౌండ్ 35% ఈ రేంజ్లో చూసుకుంటే 35% సక్సెస్ రేట్ ఉంది. కానీ ఖచ్చితంగా అది 40% వరకు కౌన్సిలింగ్ అయిపోయేసరికి 40% వరకు రీచ్ అవుతుంది. సెకండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మాకు 2025లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అయినా మేము ఏం చేసినామంటే నెంబర్ ఆఫ్ సీట్స్ని ఎక్స్పోజ్ చేసినాం, కానీ స్టేట్ 3rd ర్యాంక్ ఎక్స్పోజ్ చేయలేదు. అది ఇక్కడ పేరెంట్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక బెస్ట్ స్టూడెంట్ మీద డాక్టర్ మెడికల్ అకాడమీ ఎంత ఫోకస్ చేస్తుందో యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ను కూడా అంతే ఫోకస్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ అది స్టేట్ 3rd ర్యాంక్తో పాటు 109 గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్స్ 2025లో వచ్చినాయి. అంటే టాపర్ మీద అలాగే ఫోకస్ చేసినాం, యావరేజ్, ఎబో యావరేజ్, జస్ట్ ఎబో యావరేజ్ స్టూడెంట్ల మీద కూడా అలాగే ఫోకస్ చేసినాం. అది మన డాక్టర్ మెడికల్ అకాడమీ స్పెషాలిటీ. రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే ఓన్లీ టాపర్ని మాత్రమే సింగిల్ డిజిట్ ర్యాంకు లేదా డబుల్ ర్యాంక్ ఫోకస్ చేస్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. మనం ఎప్పుడు అలాంటి పనులు చేయం. ఓన్లీ నెంబర్ ఆఫ్ సీట్స్ మీద మేజర్గా ఫోకస్ చేసేది. దానికి తగ్గట్టే మేనేజ్మెంట్ కానీ, స్టాఫ్ మెంబర్స్ కానీ మొత్తం కూడా ఆ ఇయర్ ఉన్న బ్యాచ్లో ఉన్న స్టూడెంట్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని అప్పటికప్పుడు మనం ప్రోగ్రామ్ను చేంజ్ చేసుకుంటూ, వర్కింగ్ అవర్స్ను చేంజ్ చేసుకుంటూ, షెడ్యూల్ను చేంజ్ చేసుకుంటూ డాక్టర్ మెడికల్ అకాడమీ ఎప్పుడు ముందుకు వెళ్తుంటుంది. అందుకే మన ర్యాంకులు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్
ఇప్పుడు 9 ఇయర్స్ అయిపోయి 10th ఇయర్లోకి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ డాక్టర్ మెడికల్ అకాడమీ సీట్స్ పెరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. మాకు 24లో 100 క్రాస్ అయినప్పుడు కొన్ని కామెంట్స్ విన్నాం, ఒకసారి వచ్చింది ప్రతిసారి రావు కదా అని. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మేము మోర్ దాన్ 100 109 తీసుకొని ప్రూవ్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి అసలు ఎవ్వరు ఊహించని రేంజ్లో, అసలు ఎవ్వరి ఖమ్మంలో ఎప్పటికీ ఎవ్వరు రీచ్ కాని రేంజ్లో ఆ స్ట్రెంత్ తోటి 307 స్ట్రెంత్ తోటి ఆల్మోస్ట్ 40% సక్సెస్ రేటు సాధించాం. దీనికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఇక్కడ వర్క్ చేస్తాం. ఏదో డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోదాం అన్నట్టుగా కాదు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా వర్క్ చేస్తాం. ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ సెక్షన్కి ఎలాంటి ప్రోగ్రామ్ రన్ చేయాలి, ఈ సెక్షన్కి ఎలాంటి ప్రోగ్రామ్ రన్ చేయాలి, పలానా సెక్షన్కి ఎప్పటి నుంచి గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ చేయాలి, గ్రాండ్ టెస్ట్ స్టాండర్డ్ ఎలా ఉండాలి అని పర్టికులర్ చూసుకుంటూ నెమ్మదిగా స్టాండర్డ్ని పెంచుకుంటూ స్టూడెంట్ మార్కులు ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తాం. మెయిన్గా తెలంగాణ ఆంధ్రలో రీనీట్ వచ్చినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్, వేరే కాళ్ళలో పనిచేసిన ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అరౌండ్ 30 to 35 డేస్ ఓన్లీ స్టడీ అవర్స్ పెట్టిర్రు, పేపరు గ్రాండ్ టెస్ట్లు పెట్టిర్రు, కానీ ఎక్కడ కూడా టీచింగ్ లేదు. హైదరాబాద్లో కొన్ని బాగా పేరున్న అకాడమీలో కనీసం పేపర్ డిస్కషన్ లేదు. 35 డేస్ ఒక లెక్చర్ కూడా లేడు, ఓన్లీ ట్యూటర్స్ తోటి వార్డెన్స్ తోటి నడిపించారు. కానీ మన డాక్టర్ మెడికల్ అకాడమీలో రీనీట్ అయినప్పుడు 35 డేస్ మన ప్రోగ్రామ్ రన్ చేస్తే మినిమం 20 to 25 డేస్ మళ్ళీ డిఫికల్టీగా ఫీల్ అయ్యే టాపిక్స్ అన్నిటిని కూడా మా స్టూడెంట్స్ అందరికీ తెలుసు, డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్స్ అన్నిటిని కూడా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఖచ్చితంగా 45 minutes to 1 hour డైలీ టీచింగ్ చేశాం. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లోకి వచ్చాం. ఇది ఈవినింగ్ గ్రాండ్ టెస్ట్. మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్ కూడా కంపల్సరీ ప్రతి టీచరు డిఫికల్ట్గా ఉన్నవి, కొద్దిగా స్టూడెంట్ ఇబ్బంది పడతాడు అనుకున్నవి ఖచ్చితంగా మేము ఎక్స్ప్లెయిన్ చేశాం. కానీ రీనీట్ అప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నాకు తెలిసిన ఏ కాలేజీ కూడా, ఎంత గొప్ప కాలేజీ కూడా టీచింగ్ చేయలేదు, గ్రాండ్ టెస్ట్ పేపర్లను ప్రాపర్గా డిస్కస్ చేయలేదు. మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం, సక్సెస్ చేసి చూపించాం. నేను దాదాపు ఒక 15 years నుంచి వేరు స్టేట్లలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సీట్ గ్యారంటీ ప్రోగ్రాము అని ఒక ఇన్స్టిట్యూట్ ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ ఇంకోసారి అట్లా నడుపుతూ వచ్చారు. కానీ ఎవ్వరు సక్సెస్ అయినట్టు ఇంతవరకు చూడలేదు. దాదాపు నేను 12 to 15 years నుంచి మాట వింటున్నాను. ఈ సంవత్సరం మేము డాక్టర్స్ మెడికల్ అకాడమీ సీట్ గ్యారంటీ ప్రోగ్రాము అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. స్పెషల్గా ఒక 25 to 30 స్టూడెంట్స్ వరకే. ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా అట్లా ఆ ప్రోగ్రాంలో సక్సెస్ కాలేదు, ఇండియా మొత్తంలో కూడా. ఈసారి మేము ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి చూపించాలి. అంటే డాక్టర్ మెడికల్ అకాడమీ డ్రీమ్ ప్రోగ్రామ్ అయినా, ఆల్ట్రా డ్రీమ్ ప్రోగ్రామ్ అయినా, లేదా సీట్ గ్యారంటీ ప్రోగ్రాంలో అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ప్రూవ్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇండియాలో ఎవ్వరికి పాసిబుల్ కాని నెక్స్ట్ ఇయర్ మేము ప్రూవ్ చేసి చూపించబోతున్నాం. మాకు సంవత్సరం మొత్తం సహకరించిన స్టూడెంట్స్కు, మా ప్రోగ్రాంకు సహకరించిన స్టూడెంట్స్కు, పేరెంట్స్కు, అదేవిధంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా వర్క్ చేసినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ మీడియా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రణమ్య తేజావర్ డాక్టర్స్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. నాకు రీని 2026లో 448 వచ్చాయి. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను అంటే రీనీట్ కి ముందు ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం నా కేటగిరీకి తక్కువ మార్క్స్ వచ్చాయి. దాంతో కొంచెం డిమోటివేట్ అవ్వడం అలాంటివి అయిపోయాయి కొంచెం. దాని తర్వాత ఇంకా వన్స్ కాలేజ్కి పిలిచి లెక్చరర్స్ అలా కాదమ్మా, ఇక నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది రీనీట్ అని చెప్పి, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ప్రతి ఒక్క లెక్చరర్ నాకు మోటివేట్ చేశారు. ఈవెన్ దో వాళ్ళ మోటివేషన్ తో పాటు ఎవ్రీడే కాలేజ్కి వచ్చి ఆల్మోస్ట్ మన కాలేజ్లో 60 to 65 గ్రాండ్ టెస్ట్ పెట్టారు. అన్ని రాసి ప్రతి ఒక్క పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాట్ ఈవెన్ ఒక్కొక్క సబ్జెక్ట్ అని కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎవ్రీ లెక్చరర్ they were not even strict. పూర్తిగా చెప్పాలంటే స్టడీస్ విషయంలో స్ట్రిక్ట్, అండ్ when it comes to motivation they used to motivate us a lot. చెప్పాలంటే ఎవ్రీ లెక్చరర్ ఫ్రెండ్లీ మోడ్ లో గైడ్ చేస్తూ ఉండే. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఆల్మోస్ట్ కనిపించడానికి లెక్చరర్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, కానీ they were never strict. అండ్
దే ఆల్వేస్ యూస్ టు మోటివేట్ అస్. ఈవెన్ లెక్చరర్స్ మోటివేషన్ తో పాటు మోస్ట్లీ రీనీట్ అనంగానే కాలేజ్ కి వెళ్ళాలా వద్దా అని ఒక చాలా మంది థాట్ ఉండే. కానీ ఒక అడుగు వేసి కాలేజ్ కి వెళ్తేనే కదా అసలు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసేది. అండ్ నంబర్ ఆఫ్ గ్రాంటెస్ కంపేర్ టు వేరే కాలేజెస్ చూస్తే మన కాలేజ్ లో ఆల్మోస్ట్ 60 to 65 గ్రాంటెస్ అండ్ పార్టీస్ తో కలుపుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ 100 అబౌవ్. ఇంత ప్రోగ్రామ్ నడిపింది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఓన్లీ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో. నన్ అదర్ కాలేజ్ చెప్పాలంటే. అలా అని కాదు, కాకపోతే ఐ థింక్ మై కోచింగ్ సెంటర్, ఐ మీన్ మై కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఖమ్మం. సో not only my lecturers but also my father and mother who motivated me a lot. And once NEET exam పోయింది అని అనంగానే ఆఫ్ కోర్స్ రీమోటివేట్ అవుతారు. నా పేరెంట్స్ మాత్రం నన్ను ప్రతి నిమిషం మార్నింగ్ లేపడంతో సహా ఈవినింగ్ పడుకునేటప్పుడు అన్ని ప్రతిరోజు మోటివేషన్ వీడియోస్ చూపించేవాళ్ళు. ఇలా చదవాలి నాన్న, అలా చదవాలి అని చెప్పి చాలా హోప్స్ ఉండే నా మీద. సో ఐ గెస్ ఐ ప్రూవ్డ్ ఇట్. I think so. I made them proud. That is what I need for this life. And yeah, thank you so much for everybody. క్లాస్ కోదాడలో చదివాను, ఎస్ఆర్ఎం స్కూల్లో చదివాను. అలానే మా ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్, అంటే పౌల్ట్రీ అవన్నీ చేస్తారు. సో ఆయన అవి చేస్తూ మమ్మల్ని చాలా ఏమంటారు ఏ కష్టం లేకుండా పెంచారు. అదే ఆయన చూసే కష్టం చూసి నేను చాలా బాగా చదివి ఆయనకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా కృషితో చదివాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. పేరు ఆనంద్ కుమార్. నా ఇంటర్ కానీ నా స్టడీ మొత్తం గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్ ఉండేది. కానీ నేను ఇక్కడ డాక్టర్స్ మెడికల్ అకాడమీలో జాయిన్ కాకుండా వేరే కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యా, లాంగ్ వెళ్ళి. తర్వాత హోమ్ ప్రిపరేషన్ చేశాను. ఇదంతా కాదు, దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్ ఎందుకు వదిలిపెట్టి ఉండడం, దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్ డాడీ లాస్ట్ టైం 2025 లో పేపర్ హార్డ్ వచ్చిందని తెలిసిన తర్వాత 2025 లో పేపర్ హార్డ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఇంకొకసారి అటెంప్ట్ చేయి, ఇప్పటి వరకు ట్రై చేసినావు అని చెప్పారు. సో డాడీ దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేశారు. చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ బన్నీ సార్ మోటివేషన్ తోని, సతీష్ సార్ ఇచ్చిన కరేజ్ తోని నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా. నాకు నా డ్రీమ్ ని అచీవ్ చేసుకునే ఆ అవకాశాన్ని ఇచ్చిన డిఎంఏ కాలేజ్ కి, డిఎంఏ స్టాఫ్ కి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. నాది రెగ్యులర్ అటెంప్ట్ కాదు, ఒక 4 years బీటెక్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. విత్ ఇన్ 10 months డాక్టర్స్ మెడికల్ అకాడమీ హెల్ప్ తోని డైరెక్ట్ అటెంప్ట్ లో సీట్ వచ్చింది నాకు. మెయిన్గా మన బయాలజీ బాగా హెల్ప్ చేశారు. నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి బయో కవర్ చేయడానికి బయో ఫ్యాకల్టీ చాలా ఎంతో హెల్ప్ అయ్యింది. ఈ రోజు బయో స్కోర్ చేయగలిగాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా స్కోర్ చేయగలిగాను. మీరు అనుకోవచ్చు నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ మార్క్స్ రావచ్చు అని. కానీ నా ఇంటర్ మొత్తం కరోనాలోనే అయిపోయింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఎక్కువ స్కోప్ లేదు అప్పుడు. సో ఇక్కడ నేర్చుకున్న వాటితోనే స్కోర్ చేయగలిగాను. థ్యాంక్ యూ.